నమస్తే అండి, నా పేరు శివ. నేను లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీలో పనిచేస్తాను. మనది స్పాంజ్ గార్డు, నేతి బీరకాయ అంటారు తెలుగులో. అయితే మనం ఎమ్మిగనూరులో హనుమాపురం విలేజ్లో ఇచ్చినాము. ఆల్మోస్ట్ పొలం వచ్చేసి 1 ఎకరం ఉంది. సో ఎలా వచ్చింది పంట అనేది రైతుని అడిగి తెలుసుకున్నాం. మన లక్ష్మీ ఇన్పుట్స్ది గాయత్రి అని వేసినారు. ఏ అంగట్లో తీసుకున్నారైనా ఇతనము? అన్న తీసుకొని ఉంటాడు. అన్ననా తమ్ముడా? అన్న కదా తీసుకొచ్చినాడు. అన్న వచ్చేసి మన గణేష్ హైబ్రిడ్ సీడ్స్, గణేష్ హైబ్రిడ్ సీడ్స్ కానీ కిరణ్ హైబ్రిడ్ సీడ్ లో కానీ తీసుకొని ఉంటాడు. ఎట్లా వచ్చిందన్న పంట? ఎన్ని ఎకరాలు వేసినారు? ఇది వచ్చేసి 50 సెంట్లు ఉంటుంది సార్. ఇది 50 సెంట్లు. ఏం వేసుకున్నారు? ఇంతకు ముందు చెవలకి వేసినాం. చెవలకి వేసిన తర్వాత వేసి మరి ఇది పోతే మిరపకి ఇంకా మిరప ఇది వేసే ముందు పొలం యూరియా అని డిఏపి కానీ అట్లా వేసుకున్నారా? లేదు సార్, ఏమేమి ఇంకా అట్లా చేసినాం. ఇప్పుడైతే అట్లా వేసినాము. మందులు ఇప్పుడు చల్లుకున్నాము. ఈ పైరు వేసినాక మందులు చల్లండి. పైరు మీదనే చల్లి కానీ పైరు ముందు వేయలేదు సార్. అయినా కూడా బాగానే వచ్చింది. బాగా వచ్చింది సార్, బాగుంది. ఒక కోతకి ఇప్పుడు ఎన్ని కోతలు అయినాయి? ఇప్పటికి 60 అయినది. 60 కోత. ఒక బార్ కోసి 60 జలాలు అవుతుంది. ఒక 60 కోతకి. ఒక కోతకి ఎన్నిసార్లు కోసినారు ఇప్పటి వరకు? ఇప్పటికి ఒక 6 సార్లు కోసినాం. 6 సార్లు. 6 సార్లు అయినాయి కానీ అప్పుడు వచ్చేసి 120 220 ఏమవుతావు కదా, అంత పండింది సార్. ఇంకా పంట బాగుంది. పూత గీతగా మంచి విత్తనము బాగుంది. మనకి విత్తనం మాత్రం మంచి విత్తనమే. పంట బాగా వస్తుంది. రోగం ఇట్లా రోగం ఏం లేదు సార్. దోమడుగు లైట్ మందులు గానీ కొట్టుకుంటుంటాము. లైట్ మందులు కొట్టుకున్నా కూడా నడుస్తుండది. బాగుంది. సీజన్ వరకు బాగుంది. కాయ ఎట్లా ఉంది మరి? బాగుంది సార్. మరి ఎక్కువ లావు రాకుండా నైస్ ఉంది కదా? నైస్ ఉంది సార్, బాగా నీట్గా ఉంది. ఓకే, వేసుకోవచ్చా మన ఎమ్మిగనూరు సైడ్ రైతులందరూ? ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకెవరైనా వచ్చి అడిగినారా ఎక్కడ తీసుకున్నారు ఏమనేసి? అడిగినారు సార్. అక్కడే గణేష్ అంగట్లో అని చెప్పినాం. గణేష్ అంగట్లో. గణేష్ అంగట్లోనే మొత్తం బాగుంది సార్. బీరకాయ జ్ఞాపకం ఉండదు, పొడవుగానే నీట్ గా. మార్కెట్ లో ఎట్లా తీసుకెళ్ళినప్పుడు ఏమంటున్నారు? మార్కెట్ లో ఎట్లా సార్? ఇంతకు ముందు అయితే వచ్చేసి ఒక బుట్టి వచ్చేసి 250 పోయింది. ఇప్పుడు వచ్చి ఒక నెల నుంచి రేటు అయింది. 70 రూపాయలు 80 రూపాయల వరకు పోతున్నారు. తక్కువైనా మాకు ఇప్పుడు పెద్ద పెట్టుబడులు దుబ్బాలి కదా, పెద్ద 2 ఎకరాలు పట్టింది. ఇంకా సంవత్సరం కాయకూరలు జరుగుతుంది కదా, అందువలన ఇప్పుడు ఎట్లా మిరపకాయ దీన్ని పెరిగేసి ఏం లేదు, మిరపకాయ పెట్టాల్సి ఉండేది. అందువల్ల రోజు ఇట్లా మన సంవత్సరానికి ఖర్చు దొబ్బుతుంది కదా, ఏమైనా సేవలు కానీ ముందుకు వస్తుంది కదా అన్నట్టు అట్లా పెట్టుకున్నాం సార్. ఇప్పుడు పెరిగేసిన ఇప్పుడు ఏం టైం లేదు. మిరపకాయ ఇప్పుడు మిరపిత్తనాలు పోసినాము. మిరపిత్తనాలు గానీ 35 ప్యాకెట్లు పోసినాము. 35 ప్యాకెట్లు తెచ్చి పోసినాము. ఇప్పటి వరకు అయితే ఇది లక్ష్మీ ఇన్పుట్స్ గాయత్రి. పేరు వచ్చేసి గాయత్రి. అడిగినారనుకో లక్ష్మీ ఇన్పుట్స్ గాయత్రి మన గణేష్ అంగడి కానీ కిరణ్ హైబ్రిడ్ సంగడిలో ఎమ్మిగనూరులో దొరుకుతుందని చెప్పండి సార్. మన ఊళ్ళో ఇంకా ఎవరు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పటికి కొందరు వేసినారంటే కూడా మనం చూసి ఇంకెవరన్నా ఉంటే కూడా చెప్పండి సార్. మనది ఇదే కాదు, బంతిపూలు బాగుంటాయి. మన ఊర్లో ఎవరైనా వేసేవాళ్ళంటే చెప్పండి. బంతిపూలు కానీ టమాటా కానీ, టమాటా అనేది నెంబర్ 1 వస్తుంది. సర్లే సార్, ఇంకో రైతుగా చెప్పుదాము. మిరప ఆల్రెడీ మీరు విత్తనాలు కొనుక్కున్నారు కాబట్టి, మిరప ఆల్రెడీ మీరు కొనుక్కున్నారు కాబట్టి ఇంకా మిరప గురించి నేను చెప్పాను. కానీ మామూలుగా వేస్తాం సార్ మిరప. టైం టు టైం ఈ టైం కల్లా తెచ్చి పోసుకోవాలా. 4 మాసం లోపల 4 మాసం అటో ఇటో నేరేయాల్సి ఉండేది, తప్పదు. నిరుడైతే టైంకి వేసేటమే. నిరుడి టైంకి వేసేటమి 4 మాసాలనే ఇంకా ఇంకొక వారం ఉండదన్నాక వేసేటమి. ఇప్పుడు ఇంకంతే రేపు 5 వారం మా మాస. పని ఉందా? వేరే పని ఏమన్నా?